నా పేరు రూప అండి. మా ఊరు మదనపల్లి అండి. నేను మదనపల్లి 1 డిపోలో ఆర్టీసీ కండక్టర్గా జాబ్ చేస్తున్నానండి. మైఫోర్స్ మహేష్ గారి వాళ్ళ మదర్ కూడా నాతో పాటు కండక్టర్ ఉద్యోగం చేస్తూ ఉందండి. ఆమె తన కొడుక్కి మ్యారేజ్ సంబంధం పెద్దది వచ్చింది అనేసి కొంచెం అమౌంట్ కావాలనేసి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కొంచెం అమౌంట్ తక్కువగా ఉందనేసి ఫస్ట్ మా ఇంటికి వచ్చి నన్ను మా నాన్న దగ్గర అమౌంట్ తీసుకోవడం జరిగింది. అమౌంట్ కొద్ది రోజుల తర్వాత అడిగితే ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి గార్మెంట్స్ ఉంది, గార్మెంట్స్ మెటీరియల్ కావాలి, వాటికి అమౌంట్ సర్దినారంటే మీ దగ్గర తీసుకున్న మ్యారేజ్ కి అమౌంట్ ప్లస్ ఈ గార్మెంట్స్ అమౌంట్ 2 కలిపి ఇచ్చేస్తామని చెప్పేసి మరికొంత అమౌంట్ విధిలేని పరిస్థితుల్లో ఇచ్చిన అమౌంట్ రావడానికి కోసం మళ్ళీ ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత గార్మెంట్స్ లో కూడా వాళ్ళు మెటీరియల్స్ తెచ్చుకొని అన్ని చేసుకొని కూడా మళ్ళీ నాకు అమౌంట్ ఇవ్వకుండా సాకులు చెప్తూ వచ్చారు. గట్టిగా నలుగురిని పెట్టి అడిగేసరికి దానికి కూడా మళ్ళీ గార్మెంట్స్ పైన మాదే సొంతం గార్మెంట్స్ అని చెప్పి గార్మెంట్స్ పైన మళ్ళీ లోన్ పెట్టాము, సబ్సిడీ లోన్ వస్తుంది అని చెప్పగానే సబ్సిడీ ఎందుకు వస్తుంది లోన్ మీకు అని అడిగితే అప్పటికి కానీ చెప్పలేదండి. వాళ్ళు ఎస్సీ ఎస్టీలం అనేసి దాని తరపున మాకు ఎక్కువ సబ్సిడీ వస్తుంది, మేము ₹1,00,00,000 లోన్ పెట్టినాము, మీ లోన్ రాగానే మీకు మొత్తం తీర్చేస్తాము అని చెప్పారు. 1-2 సార్లు మోసపోయినాము. ఈసారి కూడా మనం ఇచ్చిన డబ్బు అమౌంట్ ఎంతవరకు వస్తుందో రాదో అనేసి అప్పటికి బ్యాంకుకి వెళ్లి బ్యాంకు వాళ్ళని అడిగి వాళ్ళకి లోన్ వస్తుంది, శాంక్షన్ అవుతుంది, కాకపోతే డిపాజిట్ గా 15 లక్షలు అమౌంట్ చూపించాలని చెప్తే అప్పటికి కూడా మళ్ళీ మా తమ్ముని దగ్గర మా నాన్న దగ్గర రిటైర్డ్ అయిన మా నాన్న ఏదో వాళ్ళ అవసరాలకు అనారోగ్యానికి పెట్టుకున్న అమౌంట్ ని విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళకి ఇలాగా మొత్తం చేరి 18 లక్షలు ఇవ్వడం జరిగిందండి. అలా చేసి కూడా వాళ్ళు మళ్ళీ లోన్ వచ్చి 2019లో తేదీ లోన్ వచ్చేసింది, మేము అమౌంట్ వేరే అకౌంట్ కి మార్చేసుకున్నాము, నువ్వు వస్తే నీకు ఎలా అమౌంట్ ఇవ్వాలనేది కూడా చెప్తాము అని చెప్పేసి ఇంటికి రమ్మని చెప్పారండి. ఆ రోజు నాకు డ్యూటీ ఉండడం వల్ల మళ్ళీ మరుసటి రోజు డ్యూటీ చూసుకుని మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్లడం జరిగింది. ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర ఫోన్ చేయగానే వాళ్ళ అమ్మ పిల్లలు లేరు, బెంగళూరు వెళ్లిపోయినారు, వాళ్ళు రాగానే నీకు ఎలా సెటిల్ చేయాలనేది మాట్లాడతాను అని అన్నారు. ఆల్రెడీ నేను ఇంట్లో ఉన్నానుక మీ కుమారుడు మైఫోర్స్ మహేష్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి అని చెప్పాను. వాళ్ళు మాట్లాడుకుని తను చెప్పడం ఏమంటే మైఫోర్స్ మహేష్ నువ్వు నాకు ఒకేసారిగా అమౌంట్ ఇవ్వలేదు, అప్పుడప్పుడు ఇచ్చావు, నీకు కూడా నేను అలాగే ఇస్తాను, కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ టైము, ఈ టైంలో నేను అంత అమౌంట్ ఒకసారిగా డ్రా చేసి నీకు ఇవ్వలేను, నిదానంగా ఇస్తాను, మొత్తానికి ఇస్తాను నీకు అని చెప్పి నన్ను ఇంటికి పంపించేశారండి. ఆ తర్వాత అలాగే ఒక 10-15 రోజులు అయిన తర్వాత మళ్ళీ నేను తనకు కాల్ చేయడము చాట్ చేయడం సెల్లులో చేశాను. ఆ తర్వాత నాకు ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేందుకు మళ్ళీ మా పై అధికారులతో ఆర్టీసీ వాళ్ళని పెట్టుకుని కండక్టర్లను పెట్టుకుని తను అడిగేసరికి నేను అమౌంట్ అయితే ఇవ్వలేను, నీకు ల్యాండ్ ఉంది, మాది ల్యాండ్ రాసిస్తాను 2 గుంటలు అని చెప్పింది. సరే అనేసి ఆ ల్యాండ్ కన్నా రాయించుకుందాము ఉన్నదాన్ని పోగొట్టుకోవడం కన్నా అనేసి సరే ల్యాండ్ కూడా ఓకే అన్నాను. తర్వాత వాళ్ళు చెప్పడం కండిషన్ ఏమి ల్యాండ్ రాయించే కిందికి ల్యాండ్ రాయించేటప్పటికి నీ దగ్గర ఉన్న చెక్కులు బండ్లు మొత్తం నాకు ఇవ్వాలని చెప్పారు. సరే అవి కూడా ఇచ్చేస్తాను, నాకు ల్యాండ్ రాయిస్తున్నావు కదా అని చెప్పాను. నాకు ల్యాండ్ రాయిచ్చారు. తీరా చూస్తే దాంట్లో నా సంతకం తీసుకోలేదు. ఎందుకు నా సంతకం తీసుకోలేదు, నేను సంతకం పెడితే కదా ల్యాండ్ నాకు సొంతం అవుతుంది అని చెప్పినాను. కానీ అప్పటికి వాళ్ళు ఇప్పుడు కాదు మళ్ళీ ఆ తర్వాత నువ్వు పెట్టాల్సి ఉంటుంది, ఇప్పుడు కాదు అని చెప్పినారు. సరే అనేసి ఆ పేపర్స్ నా చేతికి తీసుకొని చూస్తే వాళ్ళు ఆ ల్యాండ్ అగ్రిమెంట్ పైనే ఉన్నారు. అగ్రిమెంట్ నాకు మళ్ళీ అగ్రిమెంట్ చేయించారు. సరే ఇదేం ఇలా ఉంది అంటే లేదు నీకు తొందరలోనే దీన్ని రిజిస్టర్ చేయిస్తాను అని చెప్పినారు. సరే అనేసి మళ్ళీ కొంత టైం తర్వాత మళ్ళీ దాన్ని ఎప్పుడు చేయిస్తారు అని అడిగాను. దానికి కూడా అది వాళ్ళు యాక్చువల్ గా నా దగ్గర నాకు రాయించిన అగ్రిమెంట్ కూడా రద్దు వాళ్ళ రాయించుకున్న అగ్రిమెంట్ కూడా రద్దు చేసుకొని మదనపల్లి ఇంకొక వ్యక్తి డ్రైవర్ కి చింతపర్తి రెడ్డప్పకు ప్లస్ ధనలక్ష్మి శివప్రసాద్ కు అగ్రిమెంట్ చేసినారు. వాళ్ళకి ఆల్రెడీ మా తమ్ముడు ఫోన్ చేసి అన్న ఇది మాకు ఆల్రెడీ చేయించారు, మళ్ళీ మీకు చేస్తున్నారు, వీళ్ళేదో మోసం చేస్తున్నారు అని అడిగితే దానికి చింతపర్తి రెడ్డప్ప ఇది నా దగ్గర 14 మంది లాయర్లు ఉన్నారు, ఇలాంటి కేసులు నేను ఎన్నో చూస్తున్నాను, దీన్ని నేను సాల్వ్ చేసుకోవాలి కదా, మీకు సంబంధం లేదు అని చెప్పాడు. సరే అనేసి ఇంక ఇలా చేస్తున్నారని చెప్పేసి మా దగ్గర ఉన్న ప్రూఫ్లు బాండ్లు చెక్కులు అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళ అన్నదమ్ములు 2 ప్లస్ వాళ్ళ అమ్మ నాకు రాయిచ్చిన చెక్కు డేట్లు చెక్ నెంబర్లు అమౌంట్ ప్లస్ ఏ బ్రాంచ్ ఏ బ్యాంకు అనేది మొత్తం ఇందులో ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ అమ్మని అమర్చి నేనేమన్నా చేస్తుండొచ్చు, కానీ మైఫోర్స్ మహేష్ ఎంత తెలివైనోడు అనేది అందరికీ తెలుసును. కానీ తన చెక్కు కూడా తన నెంబర్ కూడా తన పేరు కూడా ఉంది చూడండి. ఇవి తను కూడా రాయించినవి మొత్తం చేరి నాకు 16,40,000 వాళ్ళు చెక్కులు రాయించారు. రాయించి నా దగ్గర ఉన్న బాండ్లు చెక్కులు అవన్నీ కూడా మభ్య మాటలు చెప్పి నన్ను మోసపెట్టి నా దగ్గర ఉన్నవన్నీ తీసేసుకున్నారు. ఈ విధంగా నాకు రాసిచ్చి నా ల్యాండ్ కూడా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పేరు పైన ఉండే అగ్రిమెంట్ కూడా రద్దు చేసుకునేసి నాకు మళ్ళీ మోసం చేయడం జరిగింది. అందువల్ల ఈ ప్రూఫ్లు అవన్నీ పెట్టి వాయిస్ మెసేజ్ ప్లస్ వాళ్ళు చాట్ చేసింది సెల్లో చాట్ చేసిండేది
అవన్నీ నేను కోర్టుకు సబ్మిట్ చేసి ల్యాండ్ పైన స్టే తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చి కోర్టులో కేసు వేసుకున్నాను. ల్యాండ్ ఎవరు కొనుక్కోకుండా నాలా ఇంకెవరు మోసపోకూడదనేసి దాన్ని స్టే తీసుకొచ్చి పెట్టాను. కొద్ది రోజులు మేము అలాగే ఉండిపోయినాం. తనకి ఈ మధ్య జనసేన నేతగా తనే ముఖ్యమని చెప్పేసి తనకు ఎపిటి డైరెక్ట్ గా ఈ మధ్య పదవి ఒకటి ఇచ్చారు. ఆ పదవిని అడ్డం పెట్టుకుని మళ్లీ రాజీకి రావడానికి వాళ్ళమ్మ మైఫోర్స్ మహేష్ ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న అమౌంట్ నా దగ్గర తీసుకున్న అమౌంట్ 18 లక్షలు అయితే తను 7 లక్షలు మాత్రమే ఇస్తాను, ఇచ్చింది తీసుకోవాలా లేదంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని నన్ను బెదిరించడము, నా ప్రాణహాని చేస్తాననేసి ఇలా బెదిరిస్తూ వచ్చినారు. అందువల్ల నేను మళ్లీ ఇప్పుడు ఇన్ని రోజులకు గాను ఈ రోజు మళ్లీ నేను బయట వచ్చి నేను మళ్లీ డీసెంట్ గా ఎస్పీ గారికి కేసు పెట్టి ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్న విధంగా ఇక్కడైతే మదనపల్లిలో మీ పార్టీలో ఉన్న జనసేన పార్టీలో ఉన్న మైఫోర్స్ మహేష్ గాని ఇక్కడున్న నాయకులు మీలాగా అందరికీ న్యాయం చేసేట్టుగా లేరండి. మీ పేరుని మీ హోదాని మీ పార్టీని అడ్డం పెట్టుకుని ఇక్కడ చాలా రౌడీజం చేస్తున్నారండి. సాటి ఆడది నమ్మి నేను ఆమెకి అమౌంట్ ఇస్తే ఈ రోజు కొడుకుల్ని ముందర పెట్టుకుని మైఫోర్స్ మహేష్ అంటే ఏమనుకుంటున్నావు, నా కొడుకులు ఒక్క ఫోన్ చేస్తే చాలు నేను చేస్తారంటే అది చేస్తారు అంటారు అని బెదిరిస్తున్నారు. వాళ్ళు యాక్చువల్ గా మదనపల్లి కూడా కాదండి, ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చి వాళ్ళ ఆయన అయితే కర్ణాటకలో సస్పెండ్ అయిన ఆర్టీసీ ఎంప్లాయీ అండి. వాళ్ళమ్మ ఒక ఎంప్లాయీ ఆర్టీసీ. ఇలా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. పైగా డిప్యూటీ పదవి పైగా డైరెక్ట్ పదవి రాగానే తను చాలా అరాచకాలు చేస్తూ బెదిరిస్తూ ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామనేసి అందరినీ బెదిరిస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. కాబట్టి ఎలాగైనా సరే మీరు మాకు కొంచెం న్యాయం చేయాలనేసి మిమ్మల్ని కోరుకుంటున్నామండి. నా డబ్బులు నాకు వచ్చేట్టుగా చేయండి. ఈ అమౌంట్ విషయంలోనే మా నాన్న చాలా బాధపడి చాలా కృంగిపోయి ఆయన కూడా చనిపోవడం జరిగిందండి 2 years ముందు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పుకున్న విన్నపం ఒకటే అండి. వీళ్ళు ఎస్సీ ఎస్టీలు అని చెప్పుకొని మైఫోర్స్ మహేష్, అతని తమ్ముడు ఉమేష్, వాళ్ళమ్మ మమ్మల్ని శారీరకంగాను మానసికంగాను ఎవరైనా నా తరపున మాట్లాడటానికి వచ్చే వాళ్ళ దగ్గర నా క్యారెక్టర్ ని తక్కువ చేస్తూ చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మీరు 10 మందికి ఎలా సహాయం చేస్తున్నారో మేము టీవీలో అంతా చూస్తున్నామండి. మేము కూడా కాపులమే అండి. మాకు ఆడవాళ్ళకి ఇక్కడ మీలాగా లేరండి మీ నేతలు. ఈ జనసేన పార్టీని అడ్డం పెట్టుకొని మరియు నాదెళ్ల మనోహర్ గారు మైఫోర్స్ మహేష్ కి రైట్ హ్యాండ్ అని తను ఎంత చెప్తే అంతే వింటారని చెప్పేసి చాలాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా చేస్తున్నామండి. తను ఇక్కడ తీసుకున్న ఎంజీ గ్రాండ్ హోటల్ ఓనర్ కూడా దాదాపు తీసుకునింది మొదలుకొని ఇప్పటి వరకు 45 లక్షలు బాకీ పడ్డాడండి. తను కూడా ఏదైనా అడిగితే వాళ్ళని కూడా ఎస్సీ ఎస్టీలు కేసులు పెడతామని బెదిరిస్తే ఇప్పటి వరకు కూడా తను కోర్టుకు వెళ్లినా కూడా ఓనరు ఇప్పటి వరకు కూడా తనకు పైసా అంటే ఇవ్వకుండా హోటల్ కూడా తను ఖాళీ చేసి ఇవ్వకుండా హోటల్లో మెటీరియల్ పాపం ఇచ్చిన రోజు కూలి అతని దగ్గర కూడా 15 లక్షల మెటీరియల్స్ తీసుకుని టేబుల్ కుర్చీలు చేయించుకున్న అతనికి కూడా చాలా ఇంకా 8 లక్షలు బాకీ పడి ఉన్నారండి. అక్కడున్న పార్టీ ఆఫీస్ కు తీసుకున్న రెంటు అద్దె ఇల్లు కూడా అతనికి కూడా అద్దె కట్టకుండా తనను చాలా సతాయిస్తున్నారండి. కాబట్టి మీరు మా అందరిపైన దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. వాళ్ళు డబ్బు తీసుకున్న నుండి ఏమో 1 రూపాయి కూడా మాకు అందలేదు. ఆయన వ్యసనంతో ఆయన మరణించారు. కానీ ఈ అమౌంట్ అంతా మాకు వచ్చింది రిటైర్మెంట్ డబ్బు.